హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. మరి లాస్ట్ వీడియోలో అయితే నేను చెప్పడం జరిగింది, వెహికల్లో సెన్సర్ అయితే పాడైపోయిందండి. అంటే డీజిల్ ట్యాంక్లో మనం సెన్సర్ పెట్టేస్తాం కదా, డీజిల్ మనకు గేజ్ ఎంత ఉంది ఇంకా తెలిసేది. మరి మనకి ఇక్కడ లెవెల్ అని వస్తుంది చూడండి ఫ్రెండ్స్, కింద కొనకు రైట్ సైడ్లో మనకు లెవెల్ అనేది 220 ఉంది. ఇప్పుడు మనకు 78 అని చూడండి ఫ్రెండ్స్. అయితే లెవెలింగ్ ఎట్లా అనేది అది ఒక ఫ్లూట్ లెక్క పనిచేస్తుంది ఫ్రెండ్స్. డీజిల్ మనకు ఎంత లోపల ముంచే కొద్దీ మనకు ఎక్కువ చూస్తుంది. డీజిల్ అనేది మనము సెన్సర్ పైకి లేపుకునే కొద్దీ, అంటే అది ఆల్రెడీ డ్రమ్లో డీజిల్ మన తీసాం కాబట్టి ట్యాంక్లో సెన్సర్ పాడైపోయిందని డీజిల్ అంతా ఎంటీ చేసాము. అది క్యాలిబ్రేషన్ చేయాలని. కాకపోతే ఇది సెన్సర్ ఇప్పుడు ప్రజెంట్ టెస్ట్ ఇప్పుడు 265 వచ్చింది చూడండి ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఫ్రెండ్స్, రైట్ సైడ్లో లాట్ సైడ్ మనకు 265 వచ్చింది. సెన్సర్లో డీజిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా వేయాలండి. ఇట్లా వేసి అది మొత్తం ఫిల్ చేయాలి. ఫిల్ చేస్తే మనకు ఇప్పుడు లెవెల్ ఎట్లుందనేది తెలుస్తుంది అన్నట్టు. ఇట్లా మొత్తం మనము ఫస్ట్ డీజిల్ సెన్సరే చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత చెక్ చేసుకున్నాక మనము వెహికల్కి అయితే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే డైరెక్ట్గా పెడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి, ఒకవేళ అది సెన్సర్ రాకుంటే మళ్ళీ మొత్తము అది మనం ఫిట్టింగ్ చేశాక మళ్ళీ మొత్తం రీఓపెన్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మరి ఒకసారి చూడొచ్చు డ్రమ్లో సెన్సర్ ఎట్లా ముంచుతున్నారు, ఎట్లా తీస్తున్నారు. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనకు సెన్సర్. అయితే ఫ్రెండ్స్ ఇది లాస్ట్ టైం మనకు వైర్ అటాచ్మెంట్ సిస్టమ్ ఉండే, మరి ఈసారి చూడండి ఫ్రెండ్స్ మనకు ఎంత ఉంది, ఇప్పుడు 251 ఉంది కదా. అయితే ఇప్పుడు మనకు అది తగ్గిపోతుంది అన్నట్టు కాసేపటి తర్వాత చూస్తుండే అబ్జర్వ్ చేసి. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు లాస్ట్ టైం అయితే ఒక వైరింగ్ అటాచ్మెంట్, అంటే వైరింగ్ కనెక్షన్తో ఉన్న సెన్సర్ అయితే ఉండే ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన సెన్సర్ అయితే మొత్తం బ్లూటూత్ సెన్సర్ ఉంది ఫ్రెండ్స్. దానిపైన కూడా చూడొచ్చు, నేను మీకు ఇంకో దాంట్లో కూడా చూపించాను. దానిపైన అంటే వైఫైకి నెట్వర్క్ ఎట్లా వస్తుంది అట్లా నెట్వర్క్ టైప్లు ఉంది. అయితే మరి డీజిల్ ట్యాంక్ని అయితే నీట్గా క్లీన్ చేసుకొని లాస్ట్ సెన్సర్ ఓపెన్ చేస్తారు కదా, దాన్ని నీట్గా రఫ్ చేసి మరి సెన్సర్ అయితే పెట్టి బిగించి మరి స్క్రూ కూడా ఫిట్ చేయడం జరిగింది. మీకు అది కూడా వస్తూనే ఉంటుంది వీడియోలో. దానికి ఎట్లయితే అది పేస్ట్ కంపల్సరీ నీట్గా పెట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ బండి నడిచేటప్పుడు మనకు ఏదన్నా గుంతలు కానీ గొయ్యలు కానీ ఉంటే రోడ్ల పైన షేక్ అవుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అప్పుడు ఏమవుతుందంటే డీజిల్ లీకేజ్ ప్రాబ్లమ్లు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది సెన్సర్. ఇప్పుడు ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది వైర్ కనెక్షన్ ఏం లేదు, ఓన్లీ వైర్లెస్ అన్నట్టు. ఇది మనకు ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మనకు వెహికల్లో మనకు స్టీరింగ్ కార్డ్ పెడతాం కదా లారీలకు, స్టీరింగ్ కార్డ్ మనము లేదా ఎక్స్టెండర్ దగ్గర పైన వైరింగ్ కనెక్షన్ ఇచ్చి చిన్నగా జీపీఎస్ సిస్టమ్ ఎట్టయితే పెడతారో సిమ్ కార్డ్ వేసి దీనికి కూడా యాజ్టీస్గా ఆ టైప్లోనే సేమ్ పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి, అంటే మన డీజిల్ ట్యాంక్ నుండి మన వెహికల్ స్టీరింగ్ దగ్గరికి బ్లూటూత్ కనెక్షన్ అటాచ్మెంట్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి మీరు, దాని గురించి ఇంకా డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు మీరు ఇంకా బయట కూడా. అయితే బ్లూటూత్ అటాచ్మెంట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ బ్లూటూత్ అటాచ్మెంట్ ద్వారా మన ఎవరైతే మన వెహికల్ ఓనర్ ఉన్నారో లేదా వెహికల్ సూపర్వైజర్ లేదా వెహికల్ ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఫ్రెండ్స్ బెనిఫిట్, బండి ఎక్కడున్నా, అంటే సపోజ్ ఇప్పుడు బండి హైదరాబాద్ తెలంగాణలో ఉంది, ఒకవేళ బండి బెంగళూరులో ఉంది లేదా బెంగళూరు సిటీ అవుట్స్కట్లో ఉంది, ఎక్కడుంది మరి అక్కడ డీజిల్ ఏదన్నా మనకు, అంటే డీజిల్ ఒకసారి ఓవర్లోడ్ ఉంటుంది, ఒకసారి నార్మల్ లోడ్ ఉంటుంది, లేదా కొన్నిసార్లు మనకు యావరేజ్ డిఫరెంట్ వస్తుంది ఫ్రెండ్స్. ఒక్కోసారి రోడ్ల పైన చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది, ఒక్కోసారి ట్రాఫిక్ ఏమి ఉండదు, ఒక్కోసారి మనకు అక్కడ ఏదైనా యాక్సిడెంట్ అయితే మొత్తం జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాంటప్పుడు డీజిల్ యావరేజ్ అనేది ప్రతిసారి డిఫరెంట్గా వస్తుంది కాబట్టి ఒక్కోసారి డీజిల్ కొంచెం ఎక్కువ తక్కువ అయ్యి కూడా అవసరం పడితే వాళ్ళు దీంట్లో ఈ సెన్సర్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మీ బండిలో డీజిల్ ట్యాంక్లో డీజిల్ ఎంత ఉంది అనే విషయం వాళ్ళు సింపుల్గా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఎక్కడైనా బండి పెట్టి నిద్రపోయారు ఫ్రెండ్స్, బై మిస్టేక్ ఎవరన్నా డీజిల్ దొంగతనం చేసినా వాళ్ళకు అది కూడా తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది అంటే, మన సెన్సర్లో మనకు వెహికల్ రన్ అయ్యేటప్పుడు కొంచెం డీజిల్ తగ్గాలి కదా, మరి ఒక్క చోటే ఆగిన చోట కనీసం మరి 50 లీటర్లు డీజిల్ తగ్గిపోయింది అనేది మనకు ఎవరైతే ఇన్స్టాలేషన్ చేశారో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కోడ్ ద్వారా ఒక యాప్ ఇస్తారండి. ఎవరు మన ఓనర్ గారికైనా మన సూపర్వైజర్ గారికైనా లేదా ఇన్ఛార్జ్ గారికైనా ఇస్తే దాంట్లో ఏమవుతుందంటే వాళ్ళకు నోటిఫికేషన్ వస్తుందండి. దాంట్లో ఒక మెసేజ్ ద్వారా నోటిఫికేషన్ వచ్చి, అరే వాళ్ళ వెహికల్లో మీ వెహికల్ నెంబర్లో ఇలా అయిందనేది డీజిల్ తగ్గిందనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. మరి ఇప్పుడు చూడొచ్చండి, మనము ఎక్స్టెండర్ దగ్గర ఎట్లయితే బిగించడం జరుగుతుందో దానికి మళ్ళా ల్యాప్టాప్ పెట్టి మళ్ళీ మొబైల్లో యాప్ ఓపెన్ చేసుకొని మళ్ళీ ఎంతైతే మనము డీజిల్ తీసామో మళ్ళీ మొత్తం టోటల్ ఫుల్ చేయాలన్నది. ఫుల్ చేస్తే మనకు క్యాలిబ్రేషన్ చేశారు. మరి ఇప్పుడు అక్కడ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. మరి మేము డీజిల్ ట్యాంక్ అయితే బోల్ట్స్ మళ్ళీ బిగించేస్తున్నాము. బిగించేసి ఆ తర్వాత మళ్ళీ డీజిల్ అయితే
ఎంతైతే తీసామో అది కూడా ఒక క్యాన్లతోటి 10 లీటర్ ఆపుతూ అంటే సెన్సర్ మళ్ళీ కూడా అంటే వర్క్ చేస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ మనము ఇది మొత్తం ఫిల్ చేసుకుంటూ ఒక్కొక్కటి మనం కౌంట్ చేసుకుంటూ అంటే డీజిల్ ట్యాంక్ టోటల్ క్యాలిబ్రేషన్ ఎంత అంటే డీజిల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత అనేది ఆ కొలతలు వాళ్ళకి దొరకాలి కాబట్టి అది 400 లీటర్ కెపాసిటీ అండి. దాంట్లో 401 లీటర్ అయితే డీజిల్ పట్టింది. అయితే ఈ డీజిల్ క్యాన్స్ మేము ఎంతైతే లాస్ట్ టైం డీజిల్ తీసామో దాదాపు 150 లీటర్స్ మొత్తం మళ్ళీ ఫిల్ చేయడం జరిగింది. మరి ఆ తర్వాత మేము మళ్ళీ పెట్రోల్ బంక్కి వెళ్ళి అక్కడ కూడా అంటే మాది రెగ్యులర్ అక్కడే తీసుకుంటాం కాబట్టి ఒకటే చోట ఖాతా ఉంటుంది కాబట్టి వాళ్ళకి చెప్పి మరి వెహికల్ అయితే క్యాలిబ్రేషన్ అవుతుంది సార్, మరి ఇది కనీసం 10 లీటర్స్ డీజిల్ కొట్టేసి అంటే కొంచెం సేపటికి ఆపాలని వాళ్ళకి చెప్తే సరే అండి మరి గన్లో పెట్టుకోండి అని. అంటే మనకి 2-3 సెక్షన్లు ఉంటాయి కదండి, ఒకటి పెట్రోల్ డీజిల్ లేదా 2 పెట్రోల్ 2 డీజిల్స్ ఉంటాయి. మరి అక్కడ వెహికల్ అయితే అక్కడే పెట్టి ప్రశాంతంగా మరి అక్కడ కూడా మొత్తం పెట్టేసి మళ్ళీ యాస్టీస్గా ల్యాప్టాప్ మరియు మొబైల్ అటాచ్మెంట్ చేసి ఆ సెన్సర్ వర్క్ చేస్తుందా లేదా ఎలాగైతే అది ఫిల్ అవుతుందా అనేది మొత్తం అయితే పెట్టడం జరిగింది. మరి ఆ పెట్రోల్ బంక్ అతనైతే చాలాసేపు అయితే నా చేయి నొప్పి పెడుతుంది ఊకే మీరు ఆపుతారు అని గన్ అయితే మెల్లగా నాకు అంటకట్టి వెళ్ళిపోయాడండి. మరి ఇలాంటివి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి మరి దీని లాభాల గురించి మీరు ఇంకేమైనా తెలుసుకోవాలంటే కూడా అన్నీ అడగొచ్చండి కామెంట్ రూపంలో. మరి మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి చాలా మా దగ్గర